ఆంధ్రప్రదేశ్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్ చుట్టూ నడుస్తున్నటువంటి రాజకీయం ఇప్పుడు ఒక పెద్ద చర్చకి దారితీస్తుంది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్‌లో నాగేశ్వర్ యొక్క ఫోటోకి వైసీపీ యొక్క కండువా కప్పినట్లుగా ఎడిట్ చేసినటువంటి ఫోటోని పోస్ట్ చేయడం కూడా 2 రోజుల క్రితం పోస్ట్ చేశారు. 3 రోజుల క్రితం అది కూడా సంచలనమైంది. అసలు నాగేశ్వర్‌ని ఈ స్థాయిలో ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం వెనక అసలు కథ ఇదే అంటూ వైసీపీ సోషల్ మీడియాలో గానీ రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సమాజంలో కాస్త తటస్థంగా ఉంటూ అన్ని విషయాల మీద విశ్లేషణ చేసేటువంటి వ్యక్తుల మీద ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రజల్లో ఆసక్తి పెరగడం అనేది సహజంగా ఉంటుంది. అయితే దీని వెనక చాలా క్యాలిక్యులేటెడ్గా జరిగినటువంటి ఒక పెద్ద పొలిటికల్ ప్లాన్ ఉందని కూడా వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది టీడీపీని. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో ప్రజల నుంచి ఒత్తిడి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అది ఏ ప్రభుత్వానికైనా సహజమే. అప్పట్లో జగన్ కూడా ఎదుర్కొన్నారు. అమరావతి రాజధాని వ్యవహారాలు, ఈ ప్రభుత్వం విషయం చూస్తే కాంట్రాక్టర్లకు అందుతున్నటువంటి చర్యలు, చెల్లింపులు, ఎన్నికల ముందు ఇచ్చేటువంటి సూపర్ 6 హామీల యొక్క అమల్లో వస్తున్న ఇబ్బందులు, ఇలాంటివి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి అంటున్నారు. వీటికి తోడు రాష్ట్రంలో కొత్తగా సంపద సృష్టి జరగకపోవడం, అప్పులు విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి, భూముల కేటాయింపులు, కబ్జాల యొక్క క్రమబద్ధీకరణ వంటి అంశాల మీద ప్రజల్లో ఇప్పటికే చర్చ జరుగుతోందంటున్నారు. ఇలాంటి సమయంలో ఏ ప్రభుత్వానికైనా ఒక పెద్ద ముప్పు ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు, నమ్మకం ఉన్నటువంటి మేధావులు ఎవరైనా సరే ఈ పాయింట్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే అది ప్రభుత్వం యొక్క ఇమేజ్ని, అది జగన్ అధికారంలో ఉన్నా చంద్రబాబు ఉన్నా వాళ్ళని ఇది దెబ్బతీస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. సో ఇక్కడ వ్యూహాత్మక రాజకీయాలు ఈ అంశం మీద తెర మీదకి వచ్చాయంటున్నారు. నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఇళ్ళగత రేపైనా ఒక ఏడాది తర్వాత అయినా ప్రభుత్వం యొక్క లోపాలని, ఆర్థిక విధానాల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఒక ముందస్తు అంచనాగా ఉంటుంది. సో అందుకే ఈ ప్లాన్ వేశారంటున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత డిఫెన్స్లో పడ్డం కంటే ఆయన మాట్లాడక ముందే ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీయడమే ఇందులో ప్రధాన భాగం అంటున్నారు. అందుకే నాగేశ్వర్ని ముందే ఒక వైసీపీ మనిషిగా, వైసీ కాంపౌండ్లోని వ్యక్తిగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం గట్టిగా జరుగుతోంది అని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలా ముందే ఒక ముద్ర వేసేయడం వల్ల భవిష్యత్తులో ఆయన ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపించిన ప్రజలు దాన్ని ఒక పార్టీ కోణంలోనే చూసేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఈ వ్యూహం వెనుకున్నటువంటి అసలమైనటువంటి లాజిక్ ఏంటంటే, ఒక వ్యక్తి చెప్పే విషయాల మీద చర్చ జరగకుండా చేయడం. నాగేశ్వర్ ఏదన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడితే కనుక ఆ సమస్య నిజమా కాదా అనేటువంటి చర్చ పక్కకి వెళ్ళిపోయి నాగేశ్వర్ ఎరవైపు ఉన్నారు అనేది దానికి బదులుగా ఎదురుదాడి జరగడం, ఇదంతా చాలా తేలికైపోతుంది ఈ ప్రాపగాండా వల్ల. ఆయన బలానా పార్టీ బిస్కెట్లు వేసిందని, అందుకే ఆయన మాట్లాడుతున్నాడు అని సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిగా ప్రచారం కూడా చేసేసుకోవచ్చు. దీనివల్ల ఆయన లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశం ప్రజల్లోకి వెళ్లకుండా నలిగిపోతుంది. ప్రభుత్వ విధానాల మీద వచ్చేటువంటి వ్యతిరేకతని పక్కదారి పట్టించడానికి ప్రశ్నించే గొంతుల మీద ముందే బురద జల్లడం అనేది ఒక పాత రాజకీయ పద్ధతి అయినా కూడా ఇప్పుడు దాన్ని చాలా పక్కాగా తెలివిగా అమలు చేస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద అని కూడా ఆరోపిస్తున్నారు. అయితే దీని మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక స్ట్రాంగ్ గళం విప్పడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.